తెలంగాణపై నేడు నిర్ణయం వెలువడనుందన్న ప్రచారం నేపథ్యంలో సీమాంధ్ర జిల్లాలతో పాటు హైదరాబాద్లోనూ వ్యూహాత్మకంగా భద్రతను పెంచారు. కేంద్ర బలగాలతో పాటు పొరుగు రాష్ట్రాల నుంచి వచ్చిన అదనపు బలగాలను వివిధ ప్రాంతాల్లో మోహరించారు. సీమాంధ్ర ప్రాంత ప్రజా ప్రతినిధులు, నేతలకు కూడా భద్రత పెంచారు. ఢిల్లీలో యూపీఏ సమన్వయ కమిటీ, కాంగ్రెస్ విధాన నిర్ణాయక సంఘం సీడబ్ల్యూసీ సమావేశాల నేపథ్యంలో రాష్ట్రంలో వాతావరణం ఒక్కసారిగా వేడెక్కింది. ఈ సమావేశాల్లో తెలంగాణపై కీలక నిర్ణయం తీసుకోనున్నారన్న ప్రచారం నేపథ్యంలో పోలీసు శాఖ అప్రమత్తమైంది. డీజీపీ దినేష్ రెడ్డి ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి మహంతితో సమావేశమయ్యారు. ఢిల్లీ నిర్ణయం నేపథ్యంలో తీసుకోవాల్సిన చర్యలపై ప్రధానంగా చర్చించినట్లు సమాచారం. ఏ నిర్ణయం వెలువడినా రాష్ట్రంలో శాంతి భద్రతలకు విఘాతం కలగకుండా, పరిస్థితులు అదుపు తప్పకుండా చర్యలు ప్రారంభించారు. ఈ నేపథ్యంలో పలు ప్రాంతాల్లో ఇప్పటికే భద్రతను కట్టుదిట్టం చేశారు. రాష్ట్రంలో ఉన్న కేంద్ర బలగాలకు తోడు అదనపు దళాలను కేంద్ర హోంశాఖ పంపిస్తున్నట్లు సమాచారం. గత అనుభవాలతో పాటు నిఘా వర్గాల సమాచారం ఆధారంగా వ్యూహాత్మకంగా ఆయా ప్రాంతాల్లో బందోబస్తు పెంచారు. పరిస్థితులకు అనుగుణంగా అవసరాన్ని బట్టి ఆయా ప్రాంతాల్లో మరింత భద్రత పెంచేందుకు అధికారులు సన్నాహాలు చేస్తున్నారు. ప్రస్తుతం రాష్ట్రంలో స్థానిక పోలీసులతో పాటు 25 కంపెనీల కేంద్ర బలగాలు, పొరుగు రాష్ట్రాలకు చెందిన 15 కంపెనీలకు చెందిన మొత్తం 6,000 మందితో కూడిన భద్రతా దళాలు ఉన్నాయి. వాటిని వివిధ ప్రాంతాల్లో మోహరించారు. పంచాయతీ ఎన్నికలను దృష్టిలో ఉంచుకుని వాటిని రప్పించారు. అయితే హైదరాబాద్ లో బోనాల జాతర, రంజాన్ పండుగల దృష్ట్యా కేంద్ర బలగాలను అలాగే కొనసాగిస్తున్నారు. తాజా పరిస్థితుల నేపథ్యంలో రాష్ట్రానికి 1000 మంది అదనపు పారామిలిటరీ బలగాలను పంపుతున్నట్లు కేంద్ర హోంశాఖ తెలిపింది. వాటిని హైదరాబాద్ తో పాటు సీమాంధ్ర ప్రాంతాల్లో మోహరించనున్నారు. తాజా పరిణామాల నేపథ్యంలో సీమాంధ్ర ప్రాంత ప్రజా ప్రతినిధులు, నేతలకు భద్రత పెంచారు. సీమాంధ్ర ప్రాంతాలతో పాటు హైదరాబాద్ లోని సీమాంధ్ర నాయకుల ఇళ్ల వద్ద గట్టి బందోబస్తు ఏర్పాటు చేశారు. సచివాలయం, అసెంబ్లీ వంటి కీలక ప్రాంతాల్లోనూ బందోబస్తు పెంచాలని నిర్ణయించారు.